స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చూశాను భయ్య. ఈ సినిమా రోజుకి 1000 కోట్లు కలెక్షన్ వస్తుంది అనమాట. ఈ సినిమాకి, ఈ స్పైడర్ మ్యాన్ సినిమాకి ఇలా ఎందుకు వస్తుందని చాలా మంది ఆశ్చర్యపడ్డారు. చాలా మంది విచిత్రంగా ఈ న్యూస్ వింటున్నారు. విని చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. ఆయన స్పైడర్ మ్యాన్ సినిమా మీద కూడా పగబట్టారా? ఏంది ఇది? ఏంది అన్యాయం? పోనీ తెలుగు సినిమా మీద పగబడితే ఓకే. తెలుగు సినిమా వాళ్ళు తమిళ సినిమాల మీద, హిందీ సినిమా వాళ్ళ మీద పగబడితే ఓకే. అంతేగాని హాలీవుడ్ సినిమా మీద కూడా పగబట్టేశారు చాలా మంది. ఇంకా సినిమా విషయానికి వస్తే టామ్ హాలీలాండ్ హీరో పేరు. ఇంకా ఇతను సినిమాల పేరు అయితే పీటర్ పార్కర్. ఇంకా పీటర్ పార్కర్ అంటే స్పైడర్ మ్యాన్ అనగానే ఈ పేరు ముద్ర పడిపోయి ఉంది అంతే. అంటే ఇదే పేరు కంటిన్యూ అనమాట. అంటే 2002లో నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి స్పైడర్ మ్యాన్ సినిమాకి హీరో పేరు పీటర్ పార్కరే. ఇది ఫిక్స్ అయిపోయారు. ఇంక స్పైడర్ మ్యాన్ సినిమాలో పాటలు, డాన్సులు, ఐటమ్ సాంగ్లు అయితే ఏమి ఉండవు. కానీ ఈ సినిమాలో ఏముంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది అనమాట. అంటే ఏందంటే స్పైడర్ మ్యాన్ గాల్లో ఎగరతాడు, దూకతాడు, పేదవాళ్ళందరినీ కాపాడేస్తాడు, మంచి వాళ్ళందరికి హెల్ప్ చేస్తాడు, చెడ్డ వాళ్ళని, బ్యాడ్ క్రిమినల్స్ ని అంతం చేస్తుంటాడు. అంటే చంపుతా ఉంటాడు. ఇది ఒక కొత్త పాఠం అనమాట. ఇంకా ఏ స్పైడర్ మ్యాన్ చూసుకున్నా అదే స్టోరీ అనమాట. అంటే కొత్తగా అయితే ఏం పెద్ద లేదనుకోండి. కానీ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో ఇక్కడ కూడా కాస్త స్టోరీని అంటే మన జనాలకి అతికిచ్చేటట్టే చేసాడు. అంటే సేమ్ యాజ్ గా అంటే పేదరికం పెట్టడం హీరో కాస్త క్లిష్ట పరిస్థితులు, పేదరిక పరిస్థితులు చుట్టుముట్టేయడం, పాపం అతను వాటిలో నుంచి బయటకు రావాలని ఒంటరిగా ఉండడం, కాలేజీకి పోవడం, క్లాసులకు పోవడం, ఇవన్నీ కామన్ అనమాట. స్పైడర్ మ్యాన్ సినిమాలో ఇవన్నీ కామనే, ఆ పాత స్పైడర్ మ్యాన్ నుంచి కొత్త స్పైడర్ మ్యాన్ దాకా. కాబట్టి ఈ స్పైడర్ మ్యాన్ సినిమాలు సేమ్ స్టోరీ పెట్టినా కూడా ఆడుతున్నాయి. కారణం ఏంటంటే ఒకటి ఎంటర్టైన్మెంట్, చూడడానికి బాగుండడం. సినిమా డైరెక్టర్ డైరెక్టర్ డస్టిన్ డానియల్ అనుకుంటా. ఈ డైరెక్టర్కి అయితే మనం దండం పెట్టుకోవాలి అంతే. ఎలా తీస్తున్నాడు సినిమా చూడండి. ఏం తీసాడు ఈ సినిమా. కాబట్టి ఈ కంటిన్యూగా ఈ స్పైడర్ మ్యాన్ సినిమాలు హీరోలు మారుతున్నారు, డైరెక్టర్లు మారుతున్నారు. కానీ స్పైడర్ మ్యాన్ అనే టైటిల్ మారట్లే, ఆ స్పైడర్ మ్యాన్ అయితే మారట్లే. అంటే అవే బట్టలు వేసుకోవడం, సేమ్ బట్టలు అనమాట. అరికాల నుంచి అరిచేతు దాకా, తల నుంచి కింద మొల్ల దాకా. అచ్చ తెలుగులో చెప్పాలంటే తలకి అంటే జుట్టుకాడి నుంచి కింద దాకా మొత్తం అరికాళ్ళ దాకా మొత్తం ఒక స్పైడర్ మ్యాన్ కి బట్టలు వేసి కప్పేస్తారు అంతే. చూడండి హాలీవుడ్ వాళ్ళు చేసే సాహసాలు చూడండి. పైగా సినిమా చూస్తారని సేపు ఎక్కడ కూడా బోరింగ్ అనేది రాదు. ఎక్కడో ఈ స్పైడర్ మ్యాన్ లో కొంచెం రావచ్చేమో కానీ ఈ స్పైడర్ మ్యాన్ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఇంకా 3Dలో చూస్తే అదిరిపోద్ది అంతే. ఇంక సినిమా పిచ్చ పీక్స్కి వెళ్ళిపోద్ది అంతే 3Dలో. కాబట్టి ఒకసారి 3D ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. 100 రూపాయలు టికెట్. ఇలాంటి సినిమాలకు 100 రూపాయలు పోయినా పోనీలే అనుకునే జనాలు ఉన్నారు చాలా మంది. లైవ్ ఆన్ చేసి చాలు యూట్యూబ్ లో నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా కొంతమంది మన సబ్స్క్రైబర్లతో. మన సబ్స్క్రైబర్లు అందరూ చెప్పేది అలా ఉంటాయి. ఈ సినిమాకి 100 కాదు కదా, 1000 రూపాయలు పోయిన పర్లేదు మాకు అనుకుంటారు. అంటే ఇలా దేనికి అనుకుంటున్నారు? బాగుందనే కదా. పోనీలే, పోతే పోయిందిలే, మేము ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యాం, మాకు చూడడానికి బాగుంది. నువ్వు ఎంత బ్యాడ్ రివ్యూ అని చెప్పుకో, నువ్వు ఎంతసేపు అని అరుచుకో, చచ్చిపోడు పడుకొని, నువ్వు ఎంత చెప్పుకున్నా మేమైతే ఖచ్చితంగా ఈ సినిమా చూస్తాం. కాబట్టి స్పైడర్ మ్యాన్ సినిమా అయితే అరాచకం అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది స్పైడర్ మ్యాన్ సినిమా. ఈ పాటలు వస్తూనే ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ 1, 2, స్పైడర్ మ్యాన్ అని, వెనోమ్ స్పైడర్ మ్యాన్ అని, ఈ స్పైడర్ మ్యాన్ అట్ హోమ్ అని, ఈ స్పైడర్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ 2 అని, 3 అని, 4 అని, ఇలా స్పైడర్ మ్యాన్లు వస్తూనే ఉన్నాయి. కలెక్షన్ లో దూసుకుపోతానే ఉన్నాయి. కలెక్షన్ లో అయితే అసలు వీటిని కొట్టే సినిమాలు లేవనిపిస్తుంది అంతే. ఇంకా కాబట్టి చాలా బాగుంది సినిమా. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. 2D కాకుండా 3Dలో చూడండి, బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 3Dలో అయితే సేమ్ ఇలాంటి కళ్ళద్దాలు ఇస్తారు, ఈ కాదులేండి, ఇంకా వేరే స్పెట్స్ అయితే ఇస్తారు. ఆ స్పెట్స్ వేసుకుని చూడొచ్చు అనమాట. మీరు చూస్తే అది ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. భలే ఉంటది. ఈ హల్క్ ఫైట్ కానీ ఇవి కొన్ని ఉంటాయి అనమాట. ఇంకా అదే అంటే హాలీవుడ్ తీసే ప్రతి సినిమా, పెద్ద పెద్ద సినిమాలన్నిటిని తీసుకొచ్చి కలిపాడు కాసేపట. అంటే వాళ్ళతో సరదాగా జోకులు వేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఏమయ్యా నువ్వు అటు తీస్తున్నావు ఇటు తీస్తున్నావు అనడం, ఇవన్నీ ఏంటంటే రియాలిటీ చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి కాస్త సినిమా తీసేటప్పుడు కాస్త రియాలిటీ కూడా యాడ్ చేస్తే బాగుందన్నమాట. అంటే కామెడీగా, అంటే మన కల్కి సినిమా, మన ప్రభాస్ అన్నది కల్కి సినిమాలో కూడా కొన్ని జోకులు ఉంటాయి అనమాట. ఇలాంటివి ఆర్జీవి రావడం, రాజమౌళి రావడం, ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని సినిమాలు కూడా కొన్ని యాడ్ చేయడం, కామెడీగా చేయడం,
అట్టనమాట. అంటే ఇది హాలీవుడ్ వాళ్ళు చూసే తీశారనిపిస్తుంది నాకైతే 'కల్కి' సినిమా. ఈ 'స్పైడర్ మ్యాన్' సినిమాలో కూడా అలాగే ఉందన్నమాట. హాలీవుడ్ వాళ్ళు రావడం, జోకులేయడం కాసేపు సరదాగా. ఒకరి మీద ఒకరు జోకులేసుకోవడం, హల్క్ రావడం. ఇంక అదే విధంగా ఈ 'సూపర్ మ్యాన్' కూడా పెట్టుంటే బాగున్ను. ఒక బిట్‌కి ఏదన్నా. కాబట్టి చాలా బాగుంది. అలాగే 'అవెంజర్స్' ఆ 'పవర్ రేంజర్స్' రావడం. ఈ 'అవెంజర్స్' కూడా కాస్త పెట్టడం. దీన్ని కూడా. అంటే ఈ 'అవెంజర్స్‌లో' ఉన్న హీరోలని, యాక్టర్‌లని. అన్నీ చాలా బాగున్నాయి. సరే మీరొకసారి థియేటర్స్‌లో చూడండి. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయందే మీరిది నమ్మలేరు. ఒక్కసారి మీరు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయండి. బాగాలేదు అంటే నాకొక కామెంట్ పెట్టండి బాగాలేదని. ఇంక నేను 'స్పైడర్ మ్యాన్' రివ్యూ చెప్పను. నా అంతట నేనే జెప్తా. 'స్పైడర్ మ్యాన్' సినిమా బాగాలేదు. ఎవరు చూడకండి అని నేనే జెప్తా. కానీ మీరు ఒకసారి థియేటర్ చూడండి. లేదా ఎక్కడో దగ్గర మీకు నచ్చిన దగ్గర ఈ సినిమా చూడండి. చూసి బాగలేకుంటే కామెంట్ చేయండి. బాగుంటే ఒక లైక్ కొట్టండి. థాంక్ యూ.